హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబ్ జామున్ ఫ్రై కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన గులాబ్ జామున్ ఫ్రై కేక్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. సో అందుకని మనకు గులాబ్ జాము చేసుకుంటాం కదా, ఆ పిండి అనమాట. అదేవిధంగా మిల్క్, డ్రై ఫ్రూట్స్, షుగరు, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాము. ఎందుకంటే మనం చేసేది కేక్ టైప్ కాబట్టి కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇలాచి, కొంచెం మిల్క్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఈ మిక్సర్ ఉంది కదా, గులాబ్ జామున్ మిక్సరు, ఇది బౌల్లో వేసుకోవాలి. సో ఈ మిక్సర్లో మనం మిక్సీ వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఇలాచి. సో దాంతో మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. సో బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాము కదా, సో ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసి మనము కేక్ బ్యాటరీ ఉంటుంది కదా, సో కేక్ బ్యాటరీ లాగా మనమైతే దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి బ్రేక్ చేసుకోవాలి. సో అందుకని చూడండి, ఎటువంటి ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్, అంటే కేక్ బేకింగ్ ఉంటుంది కదా అదైతే ఓకే, అది లేకుండా మామూలు మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసుకొని అది పైన ఈ విధంగా గార్నిష్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఒక బౌల్లో పెట్టి ఈ విధంగా బేక్ చేస్తున్నాము. సో మూత క్లోజ్ చేసేసి ఒక 10 or 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మనం చాకిలా అంటే దిగిందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. సో ఇప్పుడు మనము దాన్ని తీసేసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందామండి అంతలోపు. సో మనకు కేక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనము అది కట్ చేసుకొని దాని మీద షుగర్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాము. సో అంతలాగా మనం బ్రేక్ చేసిన కేక్ ఉంది కదా, దాన్ని చల్లార్చుకుందాం అనమాట. సో చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. సో ఈ బాయిల్ అవుతుంది కదా, దీంట్లో కొంచెం ఇలాచి వేసుకోవాలండి. సో మనం బేక్ చేసుకున్న కేక్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా చాక్తో రౌండ్గా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సో ప్లేట్లో వేసుకున్న తర్వాత మనము దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా, మనకు మామూలు కేక్ ప్లేట్ ఉంటే దాంట్లోనే చేసుకోవచ్చు. నేను గిన్నెలో చేశాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది. సో దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ప్యాన్ మీద కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రై కేక్ కదా, సో అందుకని ఫ్రై చేసుకుందాము. సో ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్లో వేసుకొని, లేదంటే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో రోస్ట్ చేసైనా మనము సర్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం గీ వేసాను. సో గీ వేసి ఇదైతే రోస్ట్ చేస్తున్నాం అనమాట. ఒక మీడియం ఫ్లేమ్, ఆ సిమ్లో పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే బాగా లైక్ చేస్తారండి. సో ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, సో ఈ షుగర్ సిరప్లో కొంచెం సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో సాఫ్రాన్ హెల్తీ కూడా కదా, సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా షుగర్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, లైక్ చేస్తారు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. చూడండి, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట. ఒక 5 minutes అలా ఉంటే షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఫైనల్లీ మనము డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. దీంట్లో అంతా హెల్దీ అనండి. చూడండి, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని మనము ఒక్కోసారి టర్న్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. సో ఇది సర్వ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.